వెయ్యేండ్ల పరాయి పరిపాలనలో మన భూమిని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. అట్లాంటిది ఇప్పుడు ఎవడో ఒకడు వక్ఫ్ బోర్డ్ అనే పేరుతో ఈ భూమి నాది అని వస్తే నోరు మూసుకొని ఇచ్చేయాల్సి వస్తుంది. నువ్వు చేయాల్సిన నిత్య కర్మలు నువ్వు చేయడం మానేయడం వల్ల అవన్నీ తప్పని నీతోనే చెప్పిస్తే నీ అస్తిత్వాన్ని నువ్వే క్వశ్చన్ చేసేటట్టు చేస్తే కన్వర్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకెన్ని రోజులు? గవర్నమెంట్ వక్ఫ్ బోర్డ్ మీద తనంతా తాను ఒక ఒపీనియన్ తీసుకోకుండా జనాల ఒపీనియన్ తీసుకొని దాని మీద ప్రొసీడ్ అవుతామని చెప్పి అమెండ్మెంట్ బిల్ ఒకటి పాస్ చేశారు. దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ నేను ఇక్కడ పెడతాను. దాన్ని స్కాన్ చేస్తే మెయిల్ ఓపెన్ అవుతుంది. మీరు జస్ట్ మెయిల్ చేస్తే సరిపోతుంది. మీ ఒపీనియన్ గవర్నమెంట్కి పోస్ట్ అవుతుంది. మీ జీవితం మొత్తంలో 15 సెకండ్లు మీరు స్పెండ్ చేస్తే మీ ఇంటిని మీరు కాపాడుకోవచ్చు వక్ఫ్ బోర్డు నుంచి. సెక్యులర్ హిందువులు ఎట్లుంటారంటే వాళ్ళ కింద నీళ్ళు వచ్చే వరకు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటో కూడా తెలియదు. కాబట్టి మనకి ఎట్లాగో పక్కనోడి గురించి ఆలోచించే అలవాటు, పక్కనోడి కోసం ఫైట్ చేసే అలవాటు లేదు. కాబట్టి మీ ఇంటినైనా మీరు కాపాడుకోండి 15 సెకండ్లు స్పెండ్ చేసి. ఆ క్యూఆర్ కోడ్ అటాచ్ చేస్తాను ఇక్కడ. జస్ట్ అది స్కాన్ చేసి